హలో గురు, ఇలాంటి ట్యూటోరియల్స్కి సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన గంట వస్తుంది, క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయి. సరే అయితే ఉంటాను మరి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ప్రివ్యూ అయితే చూసారు కదా. సో ఈ వీడియోలో నేను మీకు 30+ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీటిని మీరు సింపుల్గా అయితే మీ ఎఫెక్ట్స్గా అయితే పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ మధ్యన షేక్ ఎఫెక్ట్స్ మీద ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడేస్తే మీకు చాలా మంచి మంచి షేక్ ఎఫెక్ట్స్ ఇమేజ్ ట్యూటోరియల్స్కి అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలో పాస్వర్డ్ నా వాయిస్ అయితే చెప్తాను. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు కనుక లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా కొంచెం ప్రమోట్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకేం లేట్ చేయకుండా మనం ఈ ప్రీసెట్లో ఇచ్చిన ఎఫెక్ట్స్ అనేవి మీ వీడియోకి మీరు ఎడిట్ చేసుకున్న వీడియోలో ఇమేజెస్కి ఎలా పేస్ట్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా దాన్ని అయితే మనం చూసేద్దాం. సో లెట్ స్టార్ట్. మీరైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ అయితే మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయి చూసుకుంటే ఈ 30+ ఇమేజ్ షేక్స్ బై టీటీస్ అనే ప్రీసెట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏదో రేషియోలో పెట్టి క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని ఏదో ఒక ఇమేజ్ని అయితే ఎగ్జాంపుల్ కోసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాకలే ప్రీసెట్లోకి అయితే వెళ్ళిపోండి. ప్రీసెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన ఏదో ఒక ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి కదా. సో మీకు ఏదే ఎఫెక్ట్ అయితే నచ్చిందో ఆ ఎఫెక్ట్ని అయితే ఫస్ట్ ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఈ ఇమేజ్ని అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతే 3 డాట్స్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్, దీని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నారు కదా, అందులోకి వచ్చేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి 3 డాట్స్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి 2310. దీని అయితే ఎంటర్ చేసుకొని మీరైతే ప్రీసెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఎగ్జాంపుల్ కూడా సేమ్ అదే పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఎంత ఏమైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.